2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో శతభిషం 4 పాదాలు, ధనిష్ట 3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి కుజుడు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు, రవి యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఏలినాటి శని ఉన్నది కుంభరాశి వారికి. మీరు నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, శివుణ్ణి ఆరాధించండి, శివుడికి అభిషేకం లాంటివి చేయించండి, మంచి ఫలితాలు చూస్తారు. గురువారము, శుక్రవారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుటుంబ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2వ స్థానంలో శని ఉన్నారు. కుజ దృష్టి శని మీద పడుతోంది. కుజుడు శని బద్ధ శత్రువులు. కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది, చాలా సంతోషంగా అవుతే ఉంటారు. కుంభరాశి వారికి లవర్స్ కి మాత్రం చాలా బాగుండబోతోంది. ఇక్కడ పంచమ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు కాబట్టి పంచమాధిపతి లాభస్థానంలో ఉండటము, ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టి లవర్స్ కి బాగుంటది. శత్రువులు అనే వాళ్ళు ఉండరు, మీకు శత్రువులు మిత్రులు అవుతారు. ఆరోగ్య పరంగా చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా బాగుంటది. సప్తమాధిపతి సూర్యుడు లాభస్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మ్యారేజ్ కాని వాళ్ళకి కూడా మంచి సంబంధం లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది. మీ వ్యక్తిగత జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నా సరే శని దృష్టి కుజుడు మీద పడుతోంది కాబట్టి మీకు వృత్తిపరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యుద్ధ వాతావరణం అంటూ ఉంటది, చాలా జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.